ఆస్పత్రి మందుల వాసన తెలుస్తుంది. తెరవనని మొరాయిస్తున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. చుట్టూ ఎక్కువ మందేమీ లేరు. ఒక్కరే ఒక్కరు. త్రిమూర్తి, తను మాట్లాడుకుంటుండగా అసహ్యంగా మొహం తిప్పుకున్న ఆమె. ఎలా ఉందమ్మా? గుండెలో జాలిని అడిగిన విధానంలో చూపించింది. ఈమెని చూసేనా ఆ రోజు అలా అనుకుంది? సమాజాన్ని గురించి అంత తక్కువ నిర్ణయించుకుంది. మనం కోటీశ్వరులం కావచ్చు. చాలా చాలా గొప్పవాళ్ళం కావచ్చు. పిలిస్తే ప్రపంచమే పక్కనుండొచ్చు. కానీ ఇంటి ముందు జారి పడితే మొదట లేవనెత్తేది పైన మనకున్న హంగులు కావు. సాటి మనిషి, ఇంటి పక్క మనిషి. అదే సమాజం, సంఘం. భర్తని, పిల్లలని, సంసారాన్ని వదిలి తనని ఇక్కడి దాకా తీసుకురావాల్సిన అవసరమేముంది? కేవలం మానవత్వం. ఆ రోజులా చూసి చూడనట్టు మొహం తిప్పుకోవచ్చు. కానీ తన ధర్మం తాను నిర్వహించింది. సమాజం చాలా వరకు కుళ్ళిపోయి ఉండవచ్చు. ఇంకా అక్కడక్కడ స్వచ్ఛందంగానే ఉంది. సుఫల ఆవిడని దగ్గరికి రమ్మని చేతిని తీసుకొని నొక్కింది. అవతల వారిపై మనకున్న అర్ధతాన్ని చూపించాలంటే ఒక్కసారి మాటల కంటే చిన్న చిన్న చేష్టలే ఎక్కువ అనుభూతినిస్తాయి. దాదాపు ఆ చర్యని కదిలిపోయి ప్రేమను కురిపించే కళ్ళతో సుఫలతో అంది. హాయిగా కళ్ళు మూసుకొని పడుకో. ఓ గంట విశ్రాంతి తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈలోగా నేను టిఫిన్ తీసుకువస్తాను. ఖాళీ కడుపుతో ఉండకూడదు. సుఫల వద్దని చెప్పబోయింది. ఆ అవకాశం ఇవ్వకుండా వెనుతిరగకుండా వెళ్ళింది. నాలుగు గోడల మధ్య తాను ఒంటరి. హే భగవాన్! ఈ ప్రపంచంలో నాకు మిగిలింది ఇదేనా? ఇందుకోసమేనా నా తల్లిదండ్రులు అంత కష్టపడి నన్ను నీళ్ళ ధారపోసింది? శరీరంలో సత్తువ తగ్గి హాస్పిటల్లో పడక మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన అనుకునేవారు ఒక్కరూ కన్నుచూపు మేరలో లేకపోవటం దురదృష్టం. ఈ ప్రపంచంలో ఉన్న అతి కొద్ది దురదృష్టాల్లో మొదటిది అనుభవిస్తేనే అర్థమయ్యే దారుణ స్థితి అది. అలాంటి స్థితిలో దయానిధి లోపలికొచ్చాడు. ప్రాణమున్న శవంలా పడుకొని ఉంది సుఫల. అతన్ని చూస్తూనే పెలవంగా నవ్వింది. దయానిధి ఆ స్థితిలోనూ ఆమెని మాట్లాడించటానికి ధైర్యం చెయ్యలేకపోయాడు. మౌనంగా వచ్చి పక్కనే నిల్చున్నాడు. సుఫలే పలకరించింది. ఎలా ఉన్నారు? అది నేను అడగాల్సిన మాట. ఏమైంది? ఎందుకిలా? ఉదయం డ్యూటీకి రాగానే తెలిసింది. వెంటనే వచ్చాను. జరిగిపోయిన దాని గురించి తిరగ తోడుకోవటం ఉత్తమ లక్షణం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. నాకో సహాయం చేస్తావా? జరిగింది బయటికి నడవమంది. మర్చిపోయి చేస్తావా? దీనంగా అనాథలా మొహం పెట్టి అడిగింది. ప్లీజ్, అలా మాట్లాడవద్దు. ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. మీరు బయటికి నడవమన్నందుకు కాదు. వాడి మాటలు నమ్మి సినిమా హాల్లో చేతులు వేసినందుకు. చెప్పగానే దద్దమ్మలా మిమ్మల్ని పరీక్షిస్తానందుకు. సందర్భాన్ని తనకనుగుణంగా మార్చుకునే తెలివితేటలు. ఆ తెలివితేటలు సుఫలలోనూ ఉన్నాయి. నాకు తెలుసు. తప్పు చేయించేవాడిదే గాని చేసేవాడిది కాదు. మన రాజ్యాంగంలో కూడా శిక్ష మొదట వాడికే ఎక్కువ. అలాంటప్పుడు ఆ శిక్షేదో నాకు లేదా? వాడికో పడాలి. మీకెందుకో ఈ శిక్ష? కర్మ. దానికి మించింది లేదు. దీన్నించి తప్పించుకునే ప్రయత్నమే మీ సహాయం. నాకు నిద్రమాత్రలు కావాలి. సమస్యలకి, స్ట్రగుల్స్‌లకి తట్టుకోలేకపోతున్నాను. మానసికంగా నాకు విశ్రాంతి కావాలి. అదే మీ మగవారికి అలాంటివి ఎదురైతే రిలాక్స్ అవ్వటానికి చాలా మార్గాలున్నాయి. మీకో ఇల్లు లేదా పిల్లలు. ఆ 2 లేని నాలాంటి వారికి అంతకన్నా గత్యంతరం లేదు. చెప్పండి, ఎన్ని కావాలి? నిద్ర మాత్రలు ఇవ్వటం కంపౌండర్‌గా చిన్న విషయం. నన్ను నేను మరిచి హాయిగా ప్రశాంతంగా నిద్రపోవటానికి ఎన్ని కావాలి?
2 చాలు. ఈ ప్రపంచాన్ని మరిచి స్పృహ కూడా తెలియని స్థితిలో ఉండిపోవాలంటే 5. అసలు నేనే లేకుండా పోవాలంటే దయానిధి నిరుత్తుడయ్యాడు. ఒక్క క్షిపణి మీద పడి విస్ఫోటనం చెందినట్లనిపించింది. కంగారు పడకు. నాలాంటి పాపాత్మురాలు అంత తేలికగా చావదు. నో. మనల్ని మనం నిందించుకోవటం ఎక్స్‌పీజియం అవుతుంది. మీరు తప్పు చెయ్యనప్పుడు, మీలో ఆ తప్పు లేనప్పుడు ఎందుకు ఇలా మౌనంగా భరించటం? ఎదురు తిరగండి. అప్పుడే మీ జీవితం సుఫలమవుతుంది. నిజమే. కానీ నాలో పెద్ద తప్పు ఉంది. కాలేజీలో చదివే రోజుల్లో ఓ అబ్బాయితో అక్రమ సంబంధముంది. అది ఆయనకి తెలిసింది. దానికి ప్రతిఫలమే ఈ స్థితి. అందమైన అబద్ధం. దయానిధి మనసు పొరల్లో అణగారిపోయిన కోరిక తిరిగి విజృంభించింది. గురుమూర్తి ఊహ తప్పు కాదు. ఆల్రెడీ ఒకసారి చెడిపోయింది. తనకి తేలికగా లొంగిపోతుంది. మగవాడా, ఎప్పుడు తెలుసుకుంటావు? ఆడది శరీరానికి ఒక్కసారి తప్పు చేసినంత మాత్రాన ప్రతివాడి పక్కలో పడుకుంటుందనే తప్పుడు ఊహని ఎప్పుడు పొరపాటని తెలుసుకుంటాడో. పచ్చి వ్యభిచారి కూడా ఇష్టం ఉంటేనే సహకరిస్తుంది. మనసు కరిగితేనే మోహిస్తుంది. మొగాడిలా కేవలం సెక్స్ కోసమే రొమాన్స్‌కి సిద్ధం కాదు. పరిస్థితులు, అవసరం, అభద్రత భావం, ప్రేమరాహిత్యం అన్నీ కలిస్తేనే పడక మీద తన పమిట కొంగుని పక్కగా చేస్తుంది. తన శరీరాన్ని పరుపుగా మారుస్తుంది. దయానిధికి ఇవేవీ తెలియవు. తెలిసిందల్లా ఒకటే. ఒక్కసారి పొరపాటు చేసింది. తను ప్రయత్నిస్తే, ఊరుడిస్తే దగ్గరికి చేరడం ఖాయం. ఈసారి రసభంగం, శృంగభంగం కాకూడదు. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. తేలికగా ఆడది దొరుకుతుందంటే మగాడు చాలా ఫాస్ట్‌గా ఆలోచిస్తాడు. చిన్న అవకాశాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఆమె బాధల్లో ఉంది. అవి మర్చిపోవాలంటే స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి. అవి తనని అడుగుతుంది. చాలు. ఇక తాను అల్లుకుపోతాడు. ఇప్పటికిప్పుడంటే కష్టం. ప్రతిరోజు నేనే వచ్చి ఇస్తాను. కానీ మీ వారు? సుఫల అంత నీరసంలోనూ జాలిగా నవ్వుకుంది. అవకాశం వస్తే అల్లుకుపోయే మగాడి మనస్తత్వానికి. నువ్వు వచ్చి ఇస్తుంది ఒకందుకు. నేను అడిగింది మరొకందుకు. ఏదేమైనా చాప ఒళ్ళో పడింది. ఆడది వల విరిసితే గజ ఈత నేర్చి చేప పడేదేమో గాని గజని మహన్మద్ లాంటి మగాడైనా పడి తీరవలసిందే. రేపుదయం 9 గంటలకి ఇంటి బయట ఉండు. వచ్చి పిలుస్తాను. 10 తర్వాతైతే బాగుంటుందేమో? మీతో కొద్దిగా మాట్లాడాలి. నాకు ఏమాత్రం వీలున్నా మీ కష్టాలకి ఓ పరిష్కారం చెయ్యాలి. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆత్మీయుల్లా ఆగుపిస్తున్నారు. ఆయన 10కి వెళ్తూ బయట తాళం వేసి వెళ్తారు. ఈలోగా లోపలికి వస్తే ఓ పక్కనుండొచ్చు. ఆ తర్వాత ఆగింది. దయానిధికి అంతా అర్థమైంది. తనని అందుకే పిలుస్తుంది. యాహూ! అని అరవాలన్న కోరికేని బలవంతంగా అణుచుకున్నాడు. వచ్చిన పని అయ్యింది. మరో అరగంటలో నేను వెళ్తాను. చిన్న దెబ్బే. పెద్దగా వరి అవసరం లేదని చెప్పారు. చెప్పింది సుఫల. సుఫల ఇంటికొచ్చేసరికి గురుమూర్తి ఇంట్లో లేడు. ఉంటాడని కూడా అనుకోలేదు. తోడు వచ్చి కట్టించి సపర్యాలు చేసిన ఆమె సుఫలని మంచం మీద పడుకోబెట్టి వెళ్ళిపోయింది. మరో 10 నిమిషాల తర్వాత హాయిగా నిద్ర పట్టింది సుఫలకి. ఆ సమయంలో గురుమూర్తి ఓంకార్ దగ్గరున్నాడు. నేను పొరపాటు చేశాను. ఓంకార్ ఏమిటని అడగలేదు. గురుమూర్తి మానసికంగా బాధపడుతున్నప్పుడు తనని ఆశ్రయిస్తాడని తెలుసు. ఆ సమయంలో అడగటం కంటే చెప్పింది సానుభూతిగా వినటం ఎక్కువ సంతృప్తినిస్తుందని తెలియని వాడేమీ కాదు. ఈ ప్రపంచంలో నాలాంటి దురదృష్టవంతులు మరొకరు ఉండరు.
ప్రతివారు అనుకునే మాట. తననంత దురదృష్టవంతులు ఉండరు. తనంతగా కష్టాల్ని, సమస్యల్ని ఫేస్ చేస్తున్నవారు ఉండరు. ప్రతి ఒక్కరూ విధిగా అనుకునే మాట గురుమూర్తి బయటికి చెప్పాడు. నాకు తెలిసి ప్రేమంటే అర్థం తెలీదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. పెరిగింది మేనమామ దగ్గర. అక్కడ చీ ఛా అనిపించుకునే పెరిగాను. పెళ్ళయింది. చెట్టబండలయ్యింది. మళ్ళీ పెళ్ళయింది. పెటాకులవబోతుంది. నాకు చచ్చిపోవాలనుందిరా! ఓంకార్ వేదాంత ధోరణిలో అన్నాడు. చావే ఈ వ్యవస్థలో పరిష్కారమనుకుంటే ఈ ప్రపంచంలో చివరికి మనిషి అనేవాడు ఉండడు. ఏమైంది? నాకు చెప్పు? చెప్పుకోలేని బాధ. ఎలా చెప్పాలో అర్థం కాని వ్యధ. నా అనుకున్న నలుగురే ద్రోహం చేస్తున్నారనే చింత. నేనెందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నీ భార్య కోసం. నీ జీవితం కోసం. నా భార్య మోసం చేస్తే? పెద్దదానితో పోటీపడి చిన్నది కూడా అలానే చేస్తే? నేను బ్రతకటంలో అర్థం లేదు. ఓంకార్ భృకుటి ముడిపడింది. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సుఫల. సుఫల గురించా నీవంటున్నది? గురుమూర్తి సమాధానంలా తల వంచుకున్నాడు. ఓంకార్ దగ్గరకొచ్చి నెమ్మదిగా అడిగాడు. ఎవరతను? ఒకరు కాదు, చాలామంది. ఎవరని చెప్పను? ఛీ, నోర్ముయ్. ఆమె తప్పుడుదంటే ఒప్పుకుంటానేమో గాని తిరగబోతంటే నేను నీవెన్ని చెప్పినా నమ్మను. ఆ నిర్ణయానికి రావటానికి నీ దగ్గర ఆధారాలున్నాయా? కళ్ళతో చూసావా? లేక కాకుల్లాంటి లోకులు అంటే విన్నావా? అవన్నీ కాదు. ఆమె నోటి వెంటే విన్నాను. ఏ ఆడది తాను తప్పుడుదని ఒప్పుకోదురా? అలా ఒప్పుకుందంటే నీ మీద కోపమో మరొకటో అయి ఉంటుంది. అసలేమైంది? వివరంగా చెప్పు. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చెయ్యాలో. చెబుతాను. ఇప్పుడు కాదు, మరో 15 రోజుల తర్వాత. ఓంకార్ తల పట్టుకున్నాడు. చెప్తానంటాడు. భార్య చెడిందంటాడు. 15 రోజుల తర్వాత చెబుతానంటాడు. పిచ్చివాడిలా జమకట్టి చెప్పాడు. ఇప్పుడు నీ మానసిక స్థితి బాగోలేదు గాని శ్మశాన వైరాగ్యంలో నుంచి బయటపడి ఇంటికెళ్ళు. రేపొచ్చి కలుస్తాను చెప్పాడు ఓంకార్. ఇంటికా అని ఓ నిమిషం ఆలోచించి, నిన్నో మాట అడుగుతాను, నిజం చెబుతావా? అడిగాడు. నమ్మకం ఉంటే అడుగు. నీకు నాకు ఉన్న సంబంధం ఎలాంటిది? అపూర్వమైన స్నేహమని చెప్పకు. ఓంకార్ అసలు ఆలోచించలేదు. ఠక్కున అన్నాడు. నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా తమ్ముడి స్థానం నీదే. తమ్ముడి భార్య అన్నకి మరదలు అంటే ఓంకార్ మనసులో కూడా తన భార్య గురించి. టక్కున లేచి నిలబడ్డాడు. గురుమూర్తి రాత్రి వరకు ఇంటికి వెళ్ళలేదు. గమ్యం లేకుండా తిరిగాడు. ఎప్పుడో అర్ధరాత్రి పూట నిద్రపోతున్నప్పుడు వచ్చి తలుపు తట్టాడు. అనడం కంటే కొట్టడం అనడం సబబుగా ఉంటుంది. సుఫల ఇంకా నిద్రపోలేదు. భర్త ఎలాంటివాడైనా ఎంత అసహించుకున్నా వేళకి రాకపోతే కలిగే దిగులు ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. తీరా రాగానే చూడగానే అసహ్యము చోటు చేసుకున్నాయి. కోపంగా చూసి లోపలికెళ్ళింది. తలకి కట్టిన బ్యాండేజీ వంకే చూస్తూ నిస్సత్తువుగా కుర్చీలో కూలబడ్డాడు. అరగంట గడిచింది. గురుమూర్తి జాడలేదు. వంటింట్లో గిన్నెలు శబ్దాలు ఏమీ వినబడటం లేదు. లేచి వంటగదిలోకి వెళ్ళబోయి ఆగింది. చీకటిగా ఉంది. మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది. గురుమూర్తి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. భోజనం పెట్టనా? ఆవిడ తినకపోయినా భర్తనడిగింది. గురుమూర్తి చప్పున కళ్ళు తెరిచాడు. తీక్షణంగా సుఫల వంక చూశాడు. ఉదయం నుంచి లేను. మంచి అవకాశం కదూ? చింతనిప్పులాంటి కళ్ళతో అన్నాడు.
భోజనం దగ్గర అర్ధరాత్రి మాట్లాడకూడదు. భోజనం చేద్దురు గాని రండి, వడ్డిస్తాను. మరోసారి చెప్పింది. ఇలా దగ్గరికి రా, పిలిచాడు సౌమ్యంగా. సుఫల దగ్గరకొచ్చింది. కూర్చో, ఎదురు కుర్చీ లాగాడు. సుఫల ఏ మూడ్‌లో ఉందో అతను చెప్పినట్టుగానే చేసింది. దెబ్బ బాగా తగిలిందా? నిమిరాడు తలని. అలా గారాబంగా సుఫల తండ్రి నిమిరేవాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి భర్త అలా. అన్నీ వదిలేసి తన్మనయ్యంగా భర్త చెయ్యి పట్టుకుంది. ఓ చిన్న స్పర్శ. జాంబవంతుడెక్కడున్నాడో వెతికి పట్టుకొని సమంత కమనీని తెచ్చి పెళ్ళాం తల్లో పెట్టనక్కర్లేదు. ఒక్క అదరమైన మాట. ఎన్నో రోజుల తర్వాత. మళ్ళీ ఇన్నాళ్ళకు. సుఫల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే. ఆమె కళ్ళు అరవిందలయ్యాయి. ఛీ! ఎందుకలా ఏడుస్తున్నావు? ఇక నుంచి నిన్నేమీ అనను, తిట్టను. నేను చెప్పినట్టుగా వింటావా? లాలనాగా అడిగాడు. సుఫల బావురుమంది. భర్త మీద పడి హత్తుకుంది. సరిగ్గా అప్పుడు తగిలింది లీలాగా ఆమెకి అసహ్యమైన వాసన. ఆల్కహాల్. చప్పున దూరంగా జరిగింది. గొంతులోకి చేరిన అర్ధాతత తడారిపోయింది. దూరంగా జరుగుతావే, దగ్గరికి రా అని మీదకి లాక్కున్నాడు. సుఫల గింజుకుంది. వేటగాడి వలలో పడిన పక్షిలా ఉక్కిరిబిక్కిరి అయింది. ఉదయం ఎప్పుడో తిన్నది బయటికి వచ్చినంత చెమట వాసన. దానికి తోడు నోట్లోంచి చండాలమైన కంపు. 5 నిమిషాల క్రితం అతని మీద పడినప్పుడు ఆ వికారాలన్నీ ఆమె దరిచేరలేదు. అప్పుడు అతని మీద కలిగిన ప్రేమ. భర్త ఇప్పటికైనా తనని అర్థం చేసుకున్నాడని నిశ్చంత. కాని అంత గొర్రెని నరకటానికి ముందు నిమిరే కసాయివాడి చర్య అని తెలిసిన మరుక్షణం పోరాటం ప్రారంభమైంది. గురుమూర్తి ముందే నిశ్చయించుకున్నవాడిలా జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. ఆరని కుంపటిలో పడిన కలంలా వణికిపోయింది. పాశవికమైన అతని రూపాన్ని చూసి కాదు, మొత్తం ఆ వ్యవస్థనే శాసిస్తున్న ఆ ఆయుధాన్ని చూసి. గురుమూర్తి చేతిలో సిగరెట్ ప్యాకెట్‌తో పాటు తీసిన బటన్ నైఫ్ ఆ డిమ్ లైట్‌లో మరింతగా మెరుస్తుంది. చేతికి నిప్పు పెట్టబోయే క్షణం ఆ చేతిలోంచి శవం చీల్చుకొని వస్తే కలిగే భయం గుండెలవిసేలా కేకప వేయలేదు. అనౌలచితంగా వెనకడుగేసింది. అలాగే వెనక్కి వెళ్ళి గోడకి ఆనుకుంది. వెనక దారి లేదు. ముందు రక్షించవలసిన వాడే భక్షకుడయ్యాడు. గురుమూర్తి అడుగులో అడుగేస్తూ ముందుకొచ్చాడు. నోట్లో ఎర్రగా సిగరెట్ కాలుతుంది. చేతిలో కత్తి. వేడిగా నాలుక చాపుతుంది. చంపుతావా? నోరు పేగల్చుకొని అంది. ప్రాణభయంతో కాదు, భర్త హంతకుడవటం ఇష్టం లేక. అంత తేలికగా చంపి నీకు మేలు చెయ్యలేను. అనుక్షణం చిత్రహింసలు పెడుతూ ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. ఇప్పుడు నువ్వు పమిట కొంగు తీసేయాలి. అలా తీయలేదనుకో, ఎర్రటి నా సిగరెట్ నీ ఆధారాల మీద ఉంటుంది.